హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా ఫ్యాషన్ బొటిక్. ఇప్పుడైతే నేను ఏ వీడియో చేస్తున్నాను అనేది మార్నింగ్ షార్ట్ చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. ఆల్రెడీ షార్ట్ వీడియో చూడని వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి వినండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకైనా కానీ, కొత్తగా బొటిక్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైనా ఎలాంటి మిషన్ అయితే తీసుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా చూడండి. క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా టిప్స్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోని. ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే నేను జాక్ F4 మిషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఇది ఒక స్టాండ్ లాగా ఉంటుంది. ఇక్కడ థ్రెడ్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మనము రెండు ఇస్తారు థ్రెడ్స్ పెట్టుకోవడానికి, 2 సైడ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఒక సైడ్ అయితే బాబిన్ థ్రెడ్ ఎక్కించుకోవడానికి, ఒక సైడ్ అయితే మిషన్కి అయితే ఎక్కించుకోవచ్చు. అట్లా అయితే 2 అయితే ఇస్తాడు మనకి. అట్లా పైన కూడా హోల్స్ ఇస్తాడు థ్రెడ్ ఎక్కించుకోవడానికి. నేను థ్రెడ్ ఎక్కించుకున్నప్పుడు అయితే దీని గురించి డీటెయిల్గా చెప్తాను. ఇట్లా ఒక స్టాండ్ ఉంటుంది. ఇక్కడ థ్రెడ్ ఎక్కించుకోవడానికి అయితే ఒక 2 ప్లేట్స్ లాగా ఇచ్చాడు కదా, అవి పెద్దగా ఎందుకు ఇచ్చారంటే ఇట్లా కోన్ దారాలు కూడా మనం సెట్ చేసుకోవచ్చు అండి. దీంట్లో పెద్ద సైజ్ కోన్స్ కూడా ఇలా పెట్టుకున్నప్పుడు పడిపోకుండా ఉండడానికి అయితే ఇట్లా పెద్దగా ఒక ప్లేట్ లాగా అయితే ఇస్తారు మనకు దీంట్లో. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక నెట్ లాగా అయితే ఇచ్చారు. ఇక్కడ మనం పైపింగ్ థ్రెడ్ పడిపోకుండా ఉండడానికి అయితే ఇట్లా అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. మనం ఇదైతే వచ్చేస్తుంది, ఇట్లా మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు మనం అట్లా సేమ్. ఈ మిషన్ అయితే పవర్ తోనే రన్ అవుతుంది. పవర్ లేకుండా అయితే రన్ చేయలేము మనము. ఇన్వర్టర్ కానీ పవర్ కానీ ఉండాల్సింది. ఈ పార్ట్ లో అయితే మనకు మోటార్ అయితే ఫిక్స్ చేయబడి ఉంటుంది లోపలే, మిషన్ లోపల. ఇట్లా ఇక్కడైతే మెయిన్ పవర్ కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మేము ఇట్లా అయితే ప్లగ్ బాక్స్ తో ఇచ్చాము. నెక్స్ట్ మనం ఇలా హెడ్ పైన చూస్తున్నట్లయితే ఇలా కట్టర్ లాగా అయితే దారం కట్ చేసుకోవడానికి అయితే ఇస్తారు. ఎమర్జెన్సీ కోసం అయితే మనకు సిజర్ లేకుండా కానీ ఇక్కడ దారం కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది దీంతో దారం కట్ చేయడం అయితే. నేను చూపిస్తున్న విధంగా చూడండి, ఇట్లా అయితే కట్ చేసుకోవచ్చు మనము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం బాబిన్ థ్రెడ్ చుట్టుకోవడానికి, దారం చుట్టుకోవడానికి అయితే ఇట్లా అయితే ఇచ్చారు మనకు. దీంట్లో బాబిన్ థ్రెడ్ అయితే మిషన్తోనే చుట్టుకోవచ్చు మనము. ఇక్కడ హోల్స్ అనేది కనపడుతున్నాయి కదా, ఇక్కడైతే సూదికి దారం ఎక్కించుకోవడానికి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మనకు. ఈ హోల్స్లో అంతా థ్రెడ్ ఎక్కించుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇక్కడైతే స్ప్రింగ్ ఉంది కదా, దీంట్లో అయితే ఖచ్చితంగా ఎక్కించుకోవాలి, లేకుంటే కుట్టు అనేది పడదు ఈ స్ప్రింగ్లో ఎక్కించకుండా ఉంటే మనము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వీల్తో ఇట్లా తిప్పితే మాత్రం ఇది పైకి కిందికి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇందులో కూడా కంపల్సరీ మనం దారం అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుంది, లేకుంటే కుట్టు అనేది పడదు. చూడండి ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అది మిషన్ రన్ అయ్యేటప్పుడు. నెక్స్ట్ వచ్చి ఇట్లా హోల్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ఎక్కించుకొని సూదికి ఎక్కించుకుంటే సరిపోతుంది. సూదికి వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఎక్కించుకోవాలి ఎప్పుడైనా మనం దారం ఎక్కించుకునేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ పాదం ఉంది కదా, పాదాన్ని పైకి ఎలా లేపుకోవాలి అనేది చూడండి ఒకసారి. ఇట్లా బ్యాక్ సైడ్ అయితే ఇట్లా మనకు ఒక నెట్ లాగా ఉంటుంది, దాన్ని ఇట్లా పైకి లేపితే మనకు ఫుట్ అనేది ఇట్లా పైకి లేస్తాం. ఇక్కడ మనం ఒక బ్లాక్ బటన్ అయితే చూస్తున్నాం కదా, ఇది ఆన్ ఆఫ్ అంటే 0 సైడ్ ఉంటే హాఫ్, మైనస్ సైడ్ అయితే ఆన్. ఇక్కడ ఈ బటన్ లో ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడైతే మనకి ఇటు సైడ్ చూసుకుంటే కనుక ఇట్లా డిస్ప్లే అవుతుంది. ఇలా పి అని ఉంటే మిషన్ ఆన్ అయినట్టు. పి పక్కన ఇట్లా మైనస్ సింబల్ అయితే ఉంది కదా, ఇట్లా మనం ప్లస్ సింబల్ని ఒక గట్టిగా పట్టుకుంటే పైకి అయితే పోతుంది, మళ్ళీ కిందకైతే వస్తూ ఉంటుంది. మన పైకి ఉంటే సూది పైకి ఉన్నట్టుగా, కిందకుంటే కిందకు ఉన్నట్లుగా ఉంటుంది అనమాట. సూది అడ్జస్ట్మెంట్ కోసం అయితే దీన్ని అయితే ఇస్తారు మనకు. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మైనస్ సింబల్స్ ఉన్నాయి కదా, ఇదైతే స్పీడ్ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. ప్లస్ సింబల్ నొక్కితే పెరుగుతుంది, మైనస్ సింబల్ నొక్కితే అయితే తగ్గుతుంది. స్పీడ్ కంట్రోల్ కోసం అయితే ఈ బటన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది మనం. నెక్స్ట్ ఇక్కడ మనకు మిషన్ సూది ఫుట్ ఉండే దగ్గర అయితే లైట్ అయితే ఇస్తాడు, LED లైట్ ఒకటి. ఈ లైట్ ని ఆన్ చేసుకోవాలంటే నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా అట్లా బటన్ ఉంది కదా, దాన్ని అయితే 2 సార్లు అయితే ఇట్లా ప్రెస్ చేస్తే లైట్ అయితే హెవీగా ఉంటుంది, ఒకసారి ప్రెస్ చేస్తే లైట్గా వస్తుంది. మనం ముందు చూసాం కదా, ఇలా ఫుట్ని పైకి తీయాలంటే ఇట్లా బ్యాక్ సైడ్ ఉండే నెట్టుని అయితే ఇట్లా ప్రెస్ పైకి ఎత్తాలి అనేసి. ఇట్లా ఫుట్ని పైకి ఎత్తడానికి మనకి ఇంకో సిస్టమ్ కూడా ఉంటుందండి. ఇట్లా కింది సైడ్ అయితే మన కాలుతోనే ఆటోమేటిక్గా మిషన్ రన్ అయ్యేప్పుడు కాలుతోనే ఇట్లా ప్రెస్ చేస్తే ఫుట్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఒకసారి గమనించండి మీరు. ఇట్లా మనం మిషన్ కుట్టేటప్పుడు రన్నింగ్లోనే ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇలా అంటే మనకు ఫుట్ అయితే పైకి వస్తుంది, ఈజీగా ఉంటుందండి. ఇట్లా మిషన్ రన్ అయ్యేటప్పుడు ఇట్లా మనకి ఏమన్నా అవసరం ఉంటే ఇట్లా చేసుకోవచ్చు. చాలా హైట్గా అయితే లేస్తుంది. ఇట్లా ఎక్కువ మందంగా స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అయినా కానీ ఇది బాగా యూజ్ అవుతుంది మనకు. నెక్స్ట్ మనం సూది చూస్తున్నట్లయితే 16 నెంబర్ రౌండ్ సూది అయితే మనకు యూజ్ అవుతుంది ఈ మిషన్స్ అన్నిటికీ. ఇక్కడ సూది ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక స్క్రూ అయితే ఉంటుంది, దాన్ని లూజ్ చేసుకుంటే మన సూది అయితే వచ్చేస్తుంది. దాన్ని తీసి మళ్ళీ ఇంకో సూది అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనం ఈజీగా. నేను ఇప్పుడు మీకు దారం ఎలా ఎక్కించుకోవాలి ఈ మిషన్లో అనేది చూపిస్తున్నాను, ఒకసారి గమనించండి క్లియర్గా. చాలామందికి అయితే బిగినర్స్కి అయితే దారం ఎక్కించుకోవడం అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, కొత్తగా మిషన్ కొన్న వాళ్ళకైనా కానీ.
ఇక్కడ ఒక స్టాండ్ లాగా ఉంది కదా, దాంట్లో అయితే కంపల్సరీ దారం అయితే వేయండి, చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ స్టిచ్చింగ్ అనేది. నెక్స్ట్ వచ్చి ఈ హోల్స్లో అన్నిటిల్లో ఇట్లా ఎక్కించుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, స్ప్రింగ్లో వేసేటప్పుడు ఇట్లా స్ప్రింగ్ మధ్యలో అయితే కరెక్ట్గా వేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లాగి అక్కడైతే రావాల్సి ఉంటుంది దారము. కొత్తగా మిషన్ కొన్న వారికి అయితే కన్ఫ్యూజన్గా ఉంటే కనుక 1-2 సార్లు అయితే తీసి వేస్తూ ఉండండి దారం, అదే అలవాటు అయిపోతుంది, మీకు నీట్గా వస్తుంది. ఇలా అంతా కంప్లీట్ అయిన తర్వాత సూదికి వేసేటప్పుడు మాత్రం లెఫ్ట్ నుంచి రైట్కి వేసుకోండి ఎప్పుడైనా కానీ, లేకుంటే దారం నిలబడదు, కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ బాబిన్ కేస్కి దారం ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఒకసారి గమనించండి క్లియర్గా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, కొంచెం మిస్ అయినా కానీ దారం అనేది నీట్గా స్టిచ్చింగ్ రాదు. మనం ఆలోచిస్తూ ఉంటాం స్టిచ్చింగ్ ఎందుకు రావట్లేదు అనేది, ఫస్ట్ ఇది చెక్ చేసుకోవాలి. అప్పుడైతే మనము ఇట్లా లాగి ఒక క్రాస్గా అయితే ఇట్లా లాక్కోవాల్సి ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా ఒకసారి గమనించండి మీరు ఎలా లాగుతున్నాను అనేది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడైతే ఈ బాబిన్ కేస్ని సెట్ చేయాల్సి ఉంటుంది. ఫుట్ కింద అయితే వస్తుంది, ఈ ప్లేస్లో అయితే సెట్ చేయాలి కరెక్ట్గా. ఈ బాబిన్ కేస్ని కరెక్ట్గా సెట్ చేయకపోతే కనుక మనకు అలాగే స్టిచ్ చేస్తే మిషన్ అయితే ఎక్కువ రిపేర్లు అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ అనేది. కరెక్ట్గా సెట్ చేసుకోండి బాబిన్ కేస్ అనేది పెట్టేటప్పుడు. బాబిన్ కేస్ సెట్ అయిన తర్వాత ఇట్లా దారం పట్టుకొని ఇట్లా వీల్తో ఇట్లా తిప్పితే కనుక కింద దారం పైకి వస్తుంది మనకు. ఇప్పుడు స్టిచ్చింగ్కి రెడీ అయినట్టు. ఇప్పుడు మనం మిషన్తోనే బాబిన్కి ఎలా దారం చుట్టుకోవాలి అనేది చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ఇలా దారం తీసుకొని ఇక్కడ కూడా ఒక స్ప్రింగ్ లాగా ఉంటుంది, దీంట్లో దారం ఒక రౌండ్ వేసుకొని ఇట్లా బాబిన్తో అయితే చుట్టుకుంటే సరిపోతుంది, చాలా నీట్గా వస్తుంది. మనం చేత్తో చుట్టిన దానికన్నా ఇంకా నీట్గా వస్తుంది ఫినిషింగ్. అది చుట్టి కంప్లీట్ అయిపోయిన తర్వాత అదంతకదే ఆఫ్ అయిపోతుంది, మనము తీయాల్సిన అవసరం ఏమీ లేదు. కొత్తగా మిషన్ కొన్న వాళ్ళకైతే ఇలాంటి డౌట్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి. నేను ఫస్ట్ కొన్నప్పుడు అయితే నాకైతే ఇలాంటి డౌట్స్ అయితే చాలానే వచ్చాయి, అందుకని మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి క్లియర్గా గమనించుకోండి. ఇక్కడ గమనించండి ఒకసారి, అదంతా బాబిన్కి అయితే ఫుల్ అయిపోయింది థ్రెడ్, అదంతకదే ఆఫ్ అయిపోతూ ఉంది చూడండి. ఇప్పుడు ఈ మిషన్లో అయితే మనకు స్కేల్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. ఇట్లా ఫ్రంట్ సైడ్ అయితే స్కేల్ ఉంటుంది, ఇంచెస్ ఒకసారి పైన సైడ్ అయితే ఇంచెస్ ఉంటుంది, కింది సైడ్ అయితే ఇలా సెంటీమీటర్స్ అయితే ఉంటాయి. ఇంచెస్ అయితే 39 ఇంచెస్ వరకు స్కేల్ అనేది ఉంటుంది, సెంటీమీటర్స్ అయితే 100 సెంటీమీటర్స్, అంటే 1 మీటర్ స్కేల్ అయితే మనకి ఇక్కడ ఇస్తారు. దీని మీద అయితే మనం 1 మీటర్ వరకు మెజర్మెంట్ అయితే చేసుకోవచ్చు, ఏదైనా చూసుకోవాలి అనుకుంటే టేప్ లేకుండా. కానీ ఈ మిషన్ టేబుల్ కూడా చాలా వెడల్పుగా అయితే ఇస్తారు, ఇట్లా 48 ఇంచెస్ అయితే ఉంటుంది ఈ టేబుల్ వెడల్పు అనేది. ఇక్కడ గమనించండి ఒకసారి, నేను ఇంచెస్తో అయితే కొలిచి చూపిస్తున్నాను మీకు. 48 ఇంచెస్ అయితే ఉంది ఇది. నెక్స్ట్ పొడవు వచ్చి 20 ఇంచెస్, హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంది, 20 ఇంచెస్ అయితే ఉంది ఇట్లా పొడవు వచ్చి. ఈ టేబుల్ అనేది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నది అయితే కింద సైడ్ అయితే ఫెడల్ అండి, ఇట్లా కాలుతో ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఈ మిషన్ కంట్రోల్ అనేది ఉంటుంది, స్పీడ్ కావాలంటే ఎక్కువ ప్రెస్ చేయాలి, స్లో కావాలంటే తక్కువగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఆటోమేటిక్ స్పీడ్ కంట్రోల్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు మనము. నెక్స్ట్ ఇక్కడ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది ఒకసారి అయితే గమనించండి. ఇట్లా చూడండి, క్లాత్ తీసుకొని ఒక పాదం లెవెల్ అనేది, అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అదైతే 1 ఫుట్ లెవెల్ అండి. ఒక పాదం లెవెల్ కరెక్ట్గా లెవెల్గా రావాలంటే ఇట్లా మార్కింగ్ ఇక్కడ మనకు ఇక్కడ సైడ్లో మనకు లైన్స్ అయితే ఇచ్చారు, 1 ఫుట్, హాఫ్ ఇంచు, 1 ఇంచ్ అనేది మెజర్మెంట్స్ అయితే ఇచ్చారు. దాన్ని బట్టించి మనం కుట్టు అనేది లెవెల్గా వేసుకోవచ్చు, చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ మనం నార్మల్ స్టిచ్చింగ్ అయితే 2వ నెంబర్కి 3వ నెంబర్కి మధ్యలో పెట్టుకుంటే నార్మల్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. 3లో పెట్టుకుంటే కొంచెం పెద్దది వస్తుంది, 4లో పెట్టుకుంటే కనుక కొంచెం పెద్దది వస్తుంది, 5లో అయితే ఫుల్ లూజ్ స్టిచ్ అయితే వస్తుంది. ఇట్లా నేనైతే స్టిచ్చెస్ చేసి చూపిస్తున్నాను చూడండి, 3 రకాలుగా ఎలా వచ్చింది అనేది ఒకసారి గమనించండి. మూడిటికి అయితే చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. మీరు నార్మల్గా స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే 2కి 3కి మధ్యలో పెట్టుకుంటే కరెక్ట్ స్టిచ్చింగ్ అయితే వస్తుంది మనకు. ఇక్కడ గమనించండి, ఫస్ట్ స్టిచ్ కన్నా సెకండ్ది అయితే కొంచెం పెద్దగా ఉంది, థర్డ్ స్టిచ్ అంటే ఫుల్ పెద్దగా 5లో పెట్టుకుంటే ఇంత పెద్దది అయితే వస్తుంది మనకు. లూజ్ స్టిచ్ ఎప్పుడైనా ఇప్పుకోవడానికి స్టిచ్ వేసుకోవాలంటే ఇది వాడుకోవాలి, 5 నెంబర్ అయితే. ఇప్పుడు మనం కుట్టు ఊడిపోకుండా రఫ్ అనేది ఎలా చేయాలి ఈ మిషన్లో అనేది ఒకసారి చూడండి. ఈ మిషన్లో మనం ఫుట్తో పని లేకుండా ఇలా సైడ్లో అయితే వస్తుంది మనకు రఫ్ చేసుకోవడానికి. దాన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకు వెనక్కి ముందుకైతే వస్తుంది. నేను మీకు ఇక్కడ కనపడడం కోసమని చాలాసార్లు అయితే ఇట్లా ప్రెస్ చేసినాను, ఎక్కువ రఫ్ అనేది వచ్చింది. మీరైతే ఒకసారి కానీ 2 సార్లు కానీ రఫ్ చేసుకోండి, నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది. ఎక్కువ సార్లు అయితే రఫ్ చేయొద్దు, ఎప్పుడైనా ఇప్పుకోవాలంటే చాలా కష్టం అయిపోతుంది మనకు. ఎప్పుడైనా కుట్టు వేసేటప్పుడు మొదట్లో చివర్లో ఇట్లా రఫ్ చేసుకుంటే లాక్ అవుతుంది స్టిచ్చింగ్. ఇక్కడ మనం ఫుట్ అనేది చేంజ్ చేసుకుంటున్నాం, ఒకసారి చూడండి. సింగిల్ ఫుట్ అనేది ఉంటుంది, అప్పుడు అవైతే మనకు వర్క్ బ్లౌజెస్కి కానీ థ్రెడ్ పైపింగ్ చేసుకోవడానికి కానీ యూజ్ అవుతుంటుంది. ఆ సింగిల్ ఫుట్ అనేది ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలి.
నార్మల్గా అయితే థ్రెడ్ పైపింగ్ ఇలా సింగిల్ పాదంతో అయితే వేసుకుంటారు. మాకైతే ఇక్కడ మా వర్కర్స్ అయితే డబల్ పాదంతోనే వేసేస్తారు థ్రెడ్ పైపింగ్ అనేది. చాలా నీట్గా వస్తుంది. అది ఎలా చేస్తారో అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్లో అడగండి, నేనైతే ఆ వీడియో చేస్తాను నెక్స్ట్. ఈ మిషన్ మోడల్ వచ్చి జాక్ F4 అండి. ఇప్పుడైతే కొత్తగా వస్తున్నాయి, జాక్ F5 కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ మిషన్ మేము కొన్నప్పుడు అయితే 18,000 19,000 అంతవరకు అయితే కొన్నాం. మేమైతే 6 మిషన్స్ అయితే కొన్నాము. 18,000 19,000 అయితే పడ్డాయి మాకైతే కనుక. మనం ఇక్కడ చూస్తున్నది అయితే హెడ్ ఇలా పైకి ఎత్తితే లోపలైతే ఇట్లా ఆయిల్ ట్యాంక్ అనేది ఇస్తారు మనకు. ఆయిల్కి అయితే ఫిల్టర్ అనేది ఉంటుంది. మనం సపరేట్గా ఆయిల్ అయితే దీనికి వేసుకోవడం అవసరం లేదు, ఫిల్టర్ గుండా దానికైతే సప్లై అవుతుంది మిషన్కి. ఈ ఆయిల్ అనేది మనం అప్పుడప్పుడు అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలి నీట్గా. ఈ మిషన్లో అయితే కొంచెం డార్క్ కలర్ అయితే అయిపోయింది, క్లీన్ చేయాలి ఈ మిషన్ కూడా. నేను అప్పుడు చెప్పాను కదా కాలుతోనే ఇట్లా ఫుట్ని అయితే పైకి ఎత్తచ్చు అని చెప్పి. దీని సపోర్ట్తోనే ఫుట్ అనేది మనకు పైకి లేస్తుంది. ఇట్లా చూడండి, ఇట్లా రైట్ సైడ్కి ఇలా దొబ్బితే కనుక ఇట్లా ఫుట్ అనేది పైకి లేస్తుంది. మనం ఆయిల్ ఎప్పుడైనా చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న దగ్గర అయితే ఇట్లా నెట్ లాగా ఉంటుంది. ఆ స్క్రూ ఓపెన్ చేస్తే కనుక ఆయిల్ ఈజీగా మనము క్లీన్ అయితే చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ. ఇప్పుడైతే F5 మిషన్స్ కాస్ట్ అయితే కనుక 23,000 నుంచి 24,000 వరకు ఉన్నాయి మేముండే ఏరియాలో అయితే. మీరుండే ఏరియాని బట్టించి ఒకసారి చెక్ చేసుకొని మిషన్ అయితే కొనుక్కోండి. ఈ మిషన్లో స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది, ఫినిషింగ్గా ఫాస్ట్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు మనం బ్లౌజెస్ అయితే. మన కస్టమర్లు ఎక్కువగా ఉన్నట్లయితే ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళు కూడా ఈ మిషన్ అయితే తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మనం కుట్టే దాన్ని బట్టించి మన ఇంట్రెస్ట్ బట్టించి మిషన్ అయితే తెచ్చుకోవచ్చు. మా బుటీక్లో మా వర్కర్స్ అయితే కనుక ఇలాంటి మిషన్లో మార్నింగ్ 10 నుంచి నైట్ 8 వరకు అయితే స్టిచ్ చేస్తారు. వాళ్ళు నార్మల్ పైపింగ్ బ్లౌజెస్ సింపుల్వి అయితే కనుక 6 పైన అయితే స్టిచ్ చేస్తారు, 6 7 అట్లా స్టిచ్ చేస్తూ ఉంటారు. రోజు టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఈ మిషన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఫాస్ట్గాను అవుతుంది, ఈజీగా ఉంటుంది. ఈ మిషన్లో అయితే ఫినిషింగ్ కానీ నీట్గా ఉంటుంది. బొటిక్స్లో అయితే కనుక ఖచ్చితంగా ఇలాంటి మిషన్లు యూజ్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది వర్క్ అనేది. నేను ఇక్కడ చూపిస్తున్న బ్లౌజ్ వచ్చి ఈ మిషన్లో స్టిచ్ చేశారండి. చాలా చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చింది అనేది. ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది మిషన్లో అయితే కనుక, ఒకసారి గమనించండి. బ్లౌజ్ ఫాస్ట్గా కుట్టాలి అనుకుంటే ఎలా స్టిచ్ చేయొచ్చు, ఏ మెథడ్లో చేస్తే బ్లౌజ్ ఫాస్ట్గా ఫినిషింగ్గా కుట్టచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు చూపిస్తాను. దాన్ని ఫాలో అవ్వండి, ఫాస్ట్గా నీట్గా అయితే కుట్టుకోవచ్చు మనమైతే కనుక. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.